హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, మన పక్కింటి సుబ్బారావు లేడు, ఏం పోయాడా? అబ్బా, చెప్పేది వినండి. చెప్పు. వాళ్ళ ఆవిడను ఒక్క రాత్రి కూడా నిద్రపోనివ్వడంట. అవును, నిజమే కదా. వాడు తెల్లవార్లు గురక పెట్టుకుని ఉంటే నాకే నిద్ర రాదు, ఇంకా వాడి పెళ్ళానికి ఏం వస్తుంది నిద్ర? చా, నేను ఏదో అనుకున్నాను, గోరక అని మనసులో అనుకుంటుంది భార్య. ఏమండి, మా పుట్టింటికి ఒకసారి వెళ్దాం రండి. ఎందుకు? మా చెల్లి బెంగ పెట్టుకుందండి. ముందు ఎవరి మీద బెంగ పెట్టుకుందో ఫోన్ చేసి కనుక్కో. నీ మీద అనుకో, రేపు వెళ్దాం. నా మీద అనుకో, ఇప్పుడే వెళ్దాం. ఏమే, లావైపోయాను అని అన్నా, ఉదయాన్నే లేవాలి, రన్నింగ్ చేయాలి అని అన్నా, రన్నింగ్ చేసేసావా? ఏమండి, 1 కిలోమీటర్ పరిగెత్తాను కానీ పరిగెత్తలేకపోయానండి. అవునా? ఈ రోజుకి ఎలాగో రన్నింగ్ చేసేసావు కదా. రేపు రన్నింగ్కి వెళ్ళినప్పుడు నన్ను నిద్రలేపు. మన పక్కింట్లో ఉన్న కుక్కను వదులుతాను. ఏకంగా 10 కిలోమీటర్లు పరిగెత్తవచ్చు. మామ వాళ్ళ మధ్య సంభాషణ. అల్లుడు గారు ఎలా ఉన్నారు? పెళ్ళికి ముందు వరకు బాగానే ఉన్నాను. ఇంతకీ మీరెలా ఉన్నారు మామగారు? మీ పెళ్ళైన తర్వాత బాగానే ఉన్నాను అల్లుడు. హీరో విలను కొట్టుకుని మధ్యలో కమెడియన్ని చంపేసినట్టు మధ్యలో నన్ను అంటున్నారేంటి? మా ఆయన మా నాన్నను అని మనసులో అనుకుంటుంది కూతురు. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఎప్పుడు చూసినా పుస్తకాలు పట్టుకుని కూర్చుంటావేంటి? నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం. నేను పుస్తకమై పుడితే ఎంత బాగున్నావు కదా అండి. క్యాలెండర్ వై పుడితే ఇంకా బాగున్ను. సంవత్సరం కోటి మార్చుతూ ఉండేవాణ్ణి. ఏమే, నీకో పేరు పెడుతున్నా. ఏంటా పేరు? ఇక నుండి రాణి అని పిలుస్తా. అబ్బా, ఎంత బాగుందో అండి. మీరు ఎంత మంచివారో అండి. అసలు ఆ పేరే ఎందుకు అని అడగవేంటి? అవును, నిజమే కదా. ఆ పేరుతో ఎందుకు పిలుస్తున్నారు నన్ను? పని మనిషి అనే పేరు పెద్దగా ఉంది, అందుకే రాణి అని పిలుస్తున్నాను. అవునా? నేను నిన్ను ఈ రోజు నుండి బాబు అని పిలుస్తా. నన్నెందుకు ఆ పేరుతో పిలుస్తావు? ఎందుకంటే జంతువు అని పిలిస్తే బాగుండదు కదా, అందుకు. సర్లే, నీతో నాకేంటి లొల్లి, కానీ నేను పనికి పోయి వస్తాను. వెళ్తే వెళ్ళేవు కానీ సాయంత్రం బేగింటికి రా. మల్లెపూలు తీసుకొని రావాలా ఏంటి? ఓహో, అలా సంబరపడిపోకు. సాయంత్రం బోళ్ళు తోముడు పని నీవంతే. మల్లెపూలంట, మల్లెపూలు. ఇప్పుడే పని మనిషి అని అన్నాడు. పని మనిషితో సరసాలు ఎవరైనా ఆడతారా ఏంటి? ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. పెళ్ళిళ్ళలో 7 అడుగులు ఎందుకు వేస్తారా? ఎందుకంటే నువ్వు వేసే ప్రతి అడుగు నీ భార్యకి తెలుస్తుంది, జాగ్రత్తగా నడు అని వేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.